ఎనర్జెటిక్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ లో ఉన్నాను విచ్ ఇస్ కాల్డ్ వేమో ఇన్స్టిట్యూట్. ఈ అల్లరి జస్ట్ ఈ కాలేజ్ కే సొంతం. హ్యాపీ వెల్కమ్ టు ది వన్ అండ్ ఓన్లీ. ఎప్పుడు ఆనందంతో మీరు మాస్ డాన్స్ చేయాలనుకుంటారు. డాడీ మీట్ అయినప్పుడు. డాడీ మీట్ అవ్వడం ఏంటి? ఎమోషనల్. అంటే హాస్టల్లో ఉంటావు. నిజంగా హాస్టల్ నీకు తెలియకుండా గేట్ నుంచి అలా నాన్నగారు వస్తున్నారు, ఏడుపు వస్తుందా? అయినో అందరు కలిసి నాన్న ఐ లవ్ యూ. ప్రతి సెమ్ లో ఫెయిల్ అయ్యి ఒకే సెమ్ లో అన్ని క్లియర్ చేసుకున్నప్పుడు అది మదా. నా క్రష్ కి బ్రేకప్ అయినప్పుడు. ఎప్పుడైంది బ్రేకప్? ఏమైంది? అవుతే అని అంటున్నా నేను. ఓ ఇంకా అవ్వలేదా? అండ్ దిస్ వరల్డ్ కప్ గోస్ టు ఒకటేసారి ఉన్న బ్యాక్లాగ్లన్నీ క్లియర్ చేస్తే అప్పుడు వచ్చే కిక్కే వేరప్ప దాననా. ఇంకో స్పెషల్ ఆన్సర్ కి ఇది పోతుంది. అండ్ దట్ స్పెషల్ ఆన్సర్ ఇస్ నాన్నా. ఇంకా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, గట్టిగా చెప్పండి. వాట్స్ యువర్ నేమ్? రూపా. ఏం చేస్తావు రూపా? సెకండ్ ఇయర్ చదువుతున్నా. సెకండ్ ఇయర్ చదువుతున్నావు, ఇంటర్మీడియట్. ఏం తిన్నావు రూపా మధ్యాహ్నం? పప్పు అన్నం. పప్పు తిన్నావా రూపా? మీరు తిన్నారా? నేను గింత పప్పు తిన్నా రూపా. నీ పేరు నాన్న? రవి, నువ్వు ఒక మాటల ముని, నా పేరు పావని. గొంతు పోతుందమ్మా మాట్లాడి మాట్లాడి. అందుకే మాటల ముని అని చెప్పా. ఈ గొంతు బాగుండాలంటే ఏం చేయాలి? ఒక చిట్కా ఇయ్యచ్చు కదా నాకు. మీ గొంతు బాగుంది, మీరే మాకు చిట్కాలు ఇవ్వాలి. నా గొంతు బాగుందా? అరిచి అరిచి పోతుంది, నాకు తెలుసు బాధ ఎట్లుంటుందో. రవి, నీ బుగ్గ పైన పెడతా దిష్టి చుక్క, నా పేరు దీపిక. అదేదో న్యూస్ చదివినట్టే చదివినావు. రవి, మీ ముగ్గ పైన పెడతా చుక్క, నా పేరు దీపిక. నేను నవ్వుతా ఇక ఇక పక పక. రవి, నీ కోసం రెడీ చేసి వచ్చే చక్క చక్క, నా పేరు వర్షిక. దీపిక, వర్షిక. వర్షిక, వాట్ ఆర్ యువర్ హాబీస్? ఏమైనా స్పెషల్ గా ఉంటే చెప్పు. రైటింగ్, డాన్సింగ్. ఓకే. ఈ కాలేజ్ లో నువ్వెంత ఫేమస్, ఇవేమో ఐటీలో కూడా నేను అంతే ఫేమస్. రితన్య. ఏం చేసి ఫేమస్ అయ్యావు? ఇంకా ఏం చేయలేదు, చేద్దాం అనుకుంటున్నా, తొందరలో చేస్తా. నేను ఏదో ఒకటి చేసి ఫేమస్ అయ్యా, నువ్వు ఏం చేయకుండా ఫేమస్ అయ్యావు. లవర్స్ చెప్పుకుంటారు 143, నేను మీ మైత్రి. అంత కాదు కానీ నువ్వు ఎవరికి చెప్పినావు అది చెప్పు. నేను ఇంకా ఎవరికి చెప్పలేదు రవి. ఎందుకు? ఎలాంటి క్వాలిటీస్ అబ్బాయి కావాలి? ఇంకా అలాంటి క్వాలిటీస్ ఏం అనుకోలేదు. ఇప్పుడైతే దీని మీద పెడుతున్నావు కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ మొత్తం నా కెరీర్ మీద ఉంటది అనమాట. వెరీ గుడ్, లవ్లీ ఆన్సర్. ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. ఇంకా స్టార్ట్ చేద్దాం మన ఫస్ట్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ మేడం సార్. 3 ప్రశ్నలకి 2 రైట్ ఆన్సర్స్. ఏ టీం అయితే ఇస్తుందో ఆ టీం విన్నర్. కానీ నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగాలంటే ఫస్ట్ మీరు బాల్ తీసుకుని నా చేత పెట్టాలి. బాల్ తీసుకున్నప్పుడు అవతల వాళ్ళు కూడా వెళ్ళి అయ్యో తీసేసుకుందా పోనీలే మా అక్కనే అని కాకుండా ఫైట్ చేయాలి, బాల్ లాక్కోవడానికి ప్రయత్నించాలి. పాట అయిపోయిన తర్వాత ఎవరైతే బాల్ నా చేత పెడతారో ఆ టీంనే ప్రశ్న అడుగుతా. 3, 2, 1 లగెత్తా. మీరే తీసుకొచ్చారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న. వాళ్ళకి 10 సెకండ్లు ఇస్తా, వాళ్ళు చెప్పకపోతే మీ వైపు వస్తా, మీరు కూడా ఆలోచించండి. ఒకే ఫ్యామిలీకి చెందిన 2 హీరోలు నటించిన సినిమాలు ఏవైనా 3 చెప్పండి. మనమే. మనమే మనమే మనం. మనం. బ్రో. బ్రో ఎవరెవరు ఉంటారు అందులో? పవన్ కళ్యాణ్, సాయిధరం తేజ్. ఓకే, లాస్ట్. ఈడో రకం ఆడో రకం. ఈడో రకం ఆడో రకంలో ఎవరెవరు ఉంటారు? టైమ్ అప్. ఓకే,
ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోలు చేసిన సినిమా పేర్లు ఏవైనా 3 వాళ్ళు చెప్పినే కాకుండా. బంగారాజు. బంగారు రాజు ఎవరెవరు ఉన్నారు? నాగార్జున, నాగ చైతన్య. అక్కినేని ఫ్యామిలీ. రెండోది వెంకీ మామ, ఎవరెవరు ఉన్నారు? వెంకటేష్, నాగ చైతన్య, వెరీ గుడ్. ఆచార్య, ఆచార్య. ఎవరెవరు ఉన్నారు? చిరంజీవి, రామ్ చరణ్. రైట్ ఆన్సర్. అలా 1 పాయింట్ వచ్చేసింది. వెరీ గుడ్, లీడ్ లో వచ్చారు. సెకండ్ పాయింట్ కూడా వాళ్ళకి ఇచ్చేస్తే బాల్ మనం తెద్దాం, పాయింట్ వాళ్ళకి ఇద్దాం. 3, 2, 1 గో. ఆగు, పాట అయిపోయినాక రెండో పాయింట్ కూడా మీకు వచ్చేలా ఉంది. హీరో నితిన్ నటించిన ఏవైనా 4 సినిమా పేర్లు, కానీ అందులో హీరోయిన్ పేరు కూడా చెప్పాలి. జయం, సదా, సదా. ఎస్. ఆ గుండె జారి గల్లెంత, త్రిష. గుండె జరిగెళ్ళంత అయింది. హీరోయిన్ ఎవరు? నిత్యా మీనన్. ఓకే. ఇష్క్, ఇష్క్. నిత్యా మీనన్. ఇష్క్ కూడా నిత్యా మీనన్కి ఇచ్చినమా? తమ్ముడు, ఆ, శ్రీలీల. తమ్ముడులో శ్రీలీలనా? న్యూ సినిమా, న్యూ మూవీ. ఇంకొకటి చెప్పు నితిన్. సమంత. సమంత. రైట్ ఆన్సర్. ఓకే, 2 పాయింట్స్ వచ్చేసాయి మీకు. వెరీ గుడ్. మీకు కనీసం 1 పాయింట్ వస్తుందా అని వేము కాలేజ్ మొత్తం ఎదురు చూస్తుందమ్మా. ఓకే, లాస్ట్ పాయింట్ కోసం 3, 2, 1 గో. క్వశ్చన్ ఏంటంటే 5 విలన్ పేర్లు చెప్పి వాళ్ళు నటించిన సినిమా ఒకటి చెప్పాలి. సునీల్, పుష్ప. సునీల్ గారు, పుష్ప. ఎస్. విజయ్ సేతుపతి, ఉప్పెన. విజయ్ సేతుపతి, ఉప్పెన. వెరీ గుడ్. నాగార్జున, కూలీ. కూలీ. ఓకే, ఇంకా 2. టైమ్ అప్. చాలా మంది విలన్లు ఉన్నారు, 5 పేర్లు కావాలి. జగపతి బాబు, లెజెండ్. జగపతి బాబు గారు లెజెండ్. ఎస్. ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్. పోకిరి. పోకిరి. ప్రకాష్ రాజ్. నేనట రానా? రానా, బాహుబలి 2. రానా, బాహుబలి. నేనే క్లూ ఇచ్చా. అది బాహుబలి 1, బాహుబలి 2. ఓ, బాహుబలి 1, బాహుబలి 2 వేసుకోవాలని. ఓకే, టైమ్ అప్. కాబట్టి మీరు ఎన్ని చెప్పారు? 2 చెప్పారు. రానా, నేనే చెప్పారు. మీరు కానీ 3 చెప్పారు. పాయింట్ ఇటు. పేరు పెట్టుకున్న సాతి రెడ్డి, నీ ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి. వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్. సెకండ్ రౌండ్ లో నాకు ఇటు నుంచి ఒక ముగ్గురు కావాలి. ఎవరి ఫేస్ లో స్మైల్ చాలా కలగా ఉంటుందో, ఆ పిచ్చి మొత్తం మనలో ఉంటే ఆ నవ్వు వస్తుంది కదా, ఆ నవ్వు కావాలి. పిచ్చిగా పక్కన పీకి నవ్వాలి. మల్లెలని హరివిల్లులని ఎవరేవేవో అంటే అనని ఏం చెప్పను ఏవి చాలవని. ఓకే, ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ సెకండ్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ అట్లుంటది. నేను ఒక ప్రశ్న అడుగుతా, ఆ ప్రశ్నకి ఆన్సర్ మాత్రం ఎదురుగా పోస్టర్ లో ఫోటో తీసుకొచ్చి పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, కృష్ణ గారి అబ్బాయి ఫోటో తీసుకురండి అని అంటాం. అక్కడ మహేష్ బాబు గారి ఫోటో తీసుకురావాలి. అక్కడ 2 ఉంటాయి, మహేష్ బాబు గారి ఫోటో తీసి పెట్టాలి. సో ఆన్సర్ మీరు ఆ ఫోటో రూపంలో పెట్టాలన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ కి మీరు, సెకండ్ క్వశ్చన్ కి మీరు, థర్డ్ క్వశ్చన్ కి మీరు. ఆల్రైట్, సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ ని ఏంట్రా గ్యాప్ ఇచ్చావు అన్నది ఎవరు?
ఓకే ఫాస్ట్ ఉండాలి మరి పెట్టు. జగపతి బాబు గారా? కానీ ఈయన పేరు చెప్తే పాయింట్ వస్తుంది. ఈజ్ అ వెరీ వెరీ టాలెంటెడ్ ఆర్టిస్ట్. బాలీవుడ్ లో చాలా గొప్ప గొప్ప సినిమాలు చేశాడు. చేసిన సినిమాలు 5 అట్లా చెప్తాను. 5 చెప్పు. అయ్యో, భలే భలే మొగాడి పోయి ఓకే. అలా వైకుంఠపురంలో చెప్పేదా? ఓకే. అలా వైకుంఠపురంలో ఆ, చెప్పువే. చెప్పవే, నువ్వు చెప్తా అన్నవే. అంటే టీమ్ గేమ్ కదా. టీమ్ గేమ్ కదా, చెప్పు. ఉండు ఫేస్ చూస్తా. ఫేస్ చూస్తే వస్తుందేమో. టైం అప్. ఈయన పేరు శర్మ, మురళీ శర్మ. శర్మ గారు అంటుంటారు. శర్మ గారు అనుకుంటారు. అదన్నా చెప్పలేదు కదా. మురళీ శర్మ గారు. బట్ మీరు తెచ్చిన ఆన్సర్ ఇస్ రైట్. కంగ్రాచులేషన్. సెకండ్ పాయింట్ కనీసం ఇప్పుడన్నా ప్లాన్ చేయండి. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో డాక్టర్ నాగార్జునని పెళ్లి చేసుకున్నది ఎవరు? నీ జీను ప్యాంటు చూసి పులమ్మో, నీ సైకిల్ చైన్ చూసి పులమ్మో. ఇంద్రజ గారు సోగ్గాడి చిన్న నాయనలో నాగార్జున గారి వైఫా? ఏంటి నానా? అండ్ ది రైట్ ఆన్సర్ లావణ్య త్రిపాఠి, డాక్టర్ నాగార్జున గారు. రైట్ ఆన్సర్. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. జాగ్రత్త వినండి. ఈ టీవీలో 2 దశాబ్దాలుగా నడుస్తున్న డి షోలో ఈవిడ జడ్జిగా చేసింది ఆవిడ తీసుకురండి. ఓయ్ ఓయ్ కోయ్ కోయ్. ప్రియమణి గారు చాలా ఎపిసోడ్స్ లో వేశారు. అండ్ షీఈ్ ఆల్సో ఫెంటాస్టిక్ డాన్సర్. దట్స్ ది రైట్ ఆన్సర్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నాం. జాగ్రత్తగా వినండి. మీ ముగ్గురులో ఎవరన్నా ఒకరు వెళ్ళొచ్చు. 2 and 1 డ్రా చేసే ఛాన్స్ వచ్చింది. 2 points 1 point. దసరా సినిమాలో బార్ బయట తాగే బార్ బయట కనిపించే పోస్టర్ ఎవరిది? నిహారిక గారు, నన్ను క్షమించండి మేడం. మీరు ఏది దొరికితే అది తీసుకురమ్మంటారు నెక్స్ట్. సో నేనే ముందుకు తెచ్చేసా. తీసుకురమ్మన్న బారు బయట పోస్టర్ అండి మా నిహారిక. అక్క తీసుకుని వచ్చేసింది. అండ్ సిల్క్ స్మిత గారు ఇస్ ది రైట్ ఆన్సర్. ఆల్రైట్, సో ఇటు 2 points కాబట్టి డ్రా అయింది. ఇక్కడ ఉన్న పోస్టర్స్ లో భారతదేశానికి ఆస్కర్ అవార్డు తెచ్చిన గొప్ప వ్యక్తి అక్కడ ఉన్నారు. అతన్ని తీసుకురండి, రౌండ్ గెలుస్తారు. భారతదేశంకి ఆస్కర్ అవార్డు తెచ్చిన
గొప్ప వ్యక్తి ఎవరు అని అన్నాం. ఆయన గొప్ప వ్యక్తి, కానీ ఆస్కర్ అవార్డు వచ్చిందా అల్లు అర్జున్ గారికి? ఫ్యూచర్ లో వస్తుంది. నేషనల్ అవార్డు వచ్చింది, కానీ ఆస్కర్ అవార్డు వచ్చింది ఏఆర్ రెహమాన్ గారు. ఏఆర్ రెహమాన్ గారు ఇస్ రైట్ ఆన్సర్. టు ఆల్ ది గ్రేట్ పీపుల్. అంటే ఏఆర్ రెహమాన్ గారితో స్టార్ట్ అయింది స్లమ్ డాగ్ మిలినియర్ తో. దాని తర్వాత రీసెంట్ గా కీరవాణి గారు అండ్ చంద్రబోస్ గారికి వచ్చింది ఆస్కర్ అవార్డ్. సో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. రౌండ్ విన్నర్స్ కి వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అమ్మాయి బాబు ఇది స్టూడెంట్ స్పెషల్ లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఉన్న జాగలో క్యూట్ గా గాలిపటాలు ఎగిరేయండి. ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. ఫైనల్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఇంకా ఏ బిడ్డ ఇది నా అడ్డ. వెనకాల బెలూన్స్ ఉన్నాయి. టీమ్ లో ఒకరు కుంటుకుంటూ, ఎవరైతే చేతికి గ్లౌస్ లేవో, ఇక్కడ ఈ టీం ఫస్ట్ ఆడుతుంది. ఎవరి చేతికి అయితే గ్లౌస్ లేదో పరిగెత్తుకుంటూ కుంటుకుంటూ వెళ్ళి ఆ బెలూన్ ని అక్కడ స్టిక్ చేస్తారు టేబుల్ మీద. వచ్చిన తర్వాత ఇద్దరులో ఎవరికైనా ఒకరికి హైఫై ఇస్తే వాళ్ళు దీని మీద నడుచుకుంటూ వెళ్ళి ఆ బెలూన్ ని బాక్సింగ్ గ్లౌస్ తో గుద్ది చంపుతారనమాట. అలా ఎన్ని బెలూన్స్ ని చంపుతారో కౌంట్ చేస్తాం. ఏ టీం అయితే ఎక్కువ బెలూన్స్ పగలబడతారో వాళ్ళే విన్నర్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. నార్మల్ గా వెళ్ళు, కుంటుకుంటూ నార్మల్ గా వెళ్ళు. కళ్ళ మందిర్ చీర కట్టి కళ్ళకి ముందల్లా నల్లా కాటు కట్టి ఒల వయ్యారాల అమ్మ కుట్టి రవే నట్టింట్లో కుడి కాలెట్టి కళ్ళ మందిర్ చీర కట్టి కళ్ళకి ముందల్లా నల్లా కాటు కట్టి ఒల వయ్యారాల అమ్మ కుట్టి రవే నట్టింట్లో కుడి కాలెట్టి చెక్కిలి పట్టి 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 ఇలా తొందర పెట్టి 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 నూరమ్మన్నాక నేరా దంటానా ఆహా నా ఒంటికి నలుగే పెట్టి నడుమే చూస్తే అరే మైండ్ బ్లోయింగ్ నడకే చూస్తే కళ్ళ 10, 'టైమ్ మీకు ఇచ్చిన టైం లిమిట్ లో 8 బెలూన్స్ పగలగొట్టారు. వెరీ గుడ్. మీ టార్గెట్ 9. వాళ్ళే ఫాస్ట్ గా చేశారంటే ఇంకా మీరు మెరుపు తీగలాగా వెళ్ళిపోవాలి. మీ ముగ్గురు ఇటు వచ్చేయండి. వెళ్ళిపోయేట్టు గుంజుతున్నదే అరిటాకు సొప్పుల్నే అటు ఇటుగా
ఓకే టైమ్ అప్. వీళ్ళు 8 పగలగొట్టారు అండ్ మీరు 10 పగలగొట్టి రౌండ్ విన్నర్. వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి గిఫ్ట్స్ టు ది విన్నర్. with 30 years of excellence lo taggedale prestigious shield goes to a special teacher of Wemo Institute of Technology. All right, that brings to the end of this fantastic episode. Mali next episode lo kalusukundam. Until then, keep watching and keep saying